మన గురువుగారైన బ్రహ్మర్షి పత్రిజీకి ప్రణామాలు, మేడంకి ప్రణామాలు. జూమ్‌లో పార్టిసిపేట్ చేసిన మాస్టర్స్ అందరికీ ప్రణామాలు. మనం ఈరోజు పత్రి గారు యొక్క ఆనంద శాస్త్రం గురించి కొద్దిగా తెలుపుకుందాం. ఆనంద శాస్త్రం అంటే ఏంటి? అసల ఆనందం అంటే ఏంటి? అన్న దాని గురించి చాలా చక్కగా ఇచ్చారన్నట్టు మన పత్రి గారు. జీవితం అంటే ఆనందంగా ఉండడానికే. మన జీవితం ఎందుకుంది అంటే ఆనందంగా ఉండడానికే. ఆనందంగా జీవించడం అనేది ఒక అద్భుతమైన సైన్స్ అన్నట్టు. అదొక శాస్త్రం అని చెప్పారు. ఆనందంగా జీవించాలి అంటే మనకి ఎలా ఉండాలనేది చిన్న చిన్నవి తెలిసి ఉండాలన్నట్టు. అహం బ్రహ్మాస్మి అంటే అంతా బ్రహ్మ అని తెలుసుకోవడం ఒక ఆనందం అయితే, మరి ఆ స్థితి చేరుకోవాలంటే మన లైఫ్‌లో ఎలా ఉండాలి అనేది కొన్ని చెప్పారు సార్. ప్రతి దాని వెనకాల ఒక శాస్త్రం ఉంటుంది. ఇప్పుడు మనము ఒక పని చేస్తూ ఉన్నాం. తెలియకనే బానే చేస్తాం. కానీ ఆ శాస్త్రం తెలిసి ఉంటే ఇంకా ఎక్కువగా బాగా చేస్తామనమాట. ఇప్పుడు వ్యవసాయం చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసింది చేస్తారు, చేస్తారు. అదే వ్యవసాయం శాస్త్రం తెలుసుకొని చేస్తే ఇంకా అద్భుతంగా చేయగలరు గదా! అలా ప్రతి దాని వెనుక ఒక శాస్త్రం ఉంది అని చెప్పారు. అలాగే చాలా మందికి పాటలు పాడడం ఇష్టం. బాత్రూమ్‌లో వెళ్లి బాత్రూమ్ సింగర్‌గా పాడుకుంటూ ఉంటారు. అదే దానికి కూడా ఒక శాస్త్రం ఉంది కదా! అంటే వాడొద్దని కాదు పాడుతూ ఉంటారు అద్భుతంగానే. అదే సంగీత కళ నేర్చుకుంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా అందులో రాగాలెలా ఉంటాయి, ఎక్కడ ఎక్కువ చేయాలి, ఎక్కడ తక్కువ చేయాలి, ఎక్కడ శృతిలో పాడాలి అనే అవగాహన వస్తుంది. ఇంకా అద్భుతంగా, ఆనందంగా చేయొచ్చన్నమాట. అలాగే మాట్లాడడం కూడా ఒక శాస్త్రమే. అశాస్త్రీయంగా మాట్లాడకుండా ఉండాలి. శాస్త్రీయంగా మాట్లాడాలి. నవ్వుతూ మాట్లాడాలి. తెలివిగా మాట్లాడాలి. నొప్పించకుండా మాట్లాడాలి. మనస్ఫూర్తిగా మాట్లాడాలి. ఇలా ఇలాంటివన్నీ ఒక శాస్త్రం. అలాగే ఈ ఆనంద శాస్త్రంలో మనకి చాలా ఎగ్జాంపుల్ చెప్పారు. అలాగే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో ద ఎంజాయ్‌మెంట్ సైన్స్ అకాడమీ అని కూడా చాలా పట్టణాల్లో ఓపెన్ చేసి ఆనంద శాస్త్రం గురించి వివరించారనమాట. ఎందుకు ఇంతగా చెప్పడం జరుగుతుందంటే, మన జీవితంలో ఏది ఆనందము, ఏది ఆనందం కాదు అన్న అవగాహన లేకపోవడమే అన్నమాట. అందుకని దీని గురించి కూడా సారు చాలా చిన్న చిన్న విషయాల మీద చెప్పారన్నట్టు. చాలా ఎగ్జాంపుల్. ఎలా అంటే రామకృష్ణ పరమహంస మనకి 3 విషయాలు చెప్పారు. విషయానందము, భజనానందము, బ్రహ్మానందం. విషయానందము అంటే మనము ఇడ్లీ, దోస, వడ ఇవి తింటే శరీరానికి వచ్చేది హ్యాపీ ఉంటుంది గదా! అది విషయానందము. ఇంకా భజనానందము. భజనానందము అంటే మనం చక్కటి సంగీతము, మ్యూజిక్ వింటున్నప్పుడు వచ్చేది భజనానందము. ఇది విషయానందం కంటే కొద్ కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది ఆనందం. అలాగే బ్రహ్మానందం. ఇది చాలా అద్భుతమైన ఆనందం అన్నమాట. బ్రహ్మానందాన్ని పొందాలంటే ధ్యానం చేసిన వారికే తెలుస్తుంది. ధ్యాన స్థితిలో ఉన్నవారికి తెలుస్తుంది. ఇలా పలు రకాల ఆనందాలుంటాయి. మనం 3 రకాల ఆనందాల గురించి చెప్పారు. సమయం కాల వినియోగము. ఇప్పుడు మనకి బస్‌లో వెళ్ళామనుకుందాం. తోచదు ఏం చేయాలి అని. కాసేపు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే సరిపోతుంది. ఎప్పుడు తెలియని వాడికి ఆ విషయం తెలిసిందనుకోండి, ఆ కాలాన్ని సద్వినియోగపరుచుకొని ధ్యానం చేస్తాడు. అందులో ఆనందాన్ని పొందుతాడు. బ్రహ్మానందాన్ని పొందుతాడు. ఎంతసేపొస్తది బస్సు వాడు ఇలా మెల్లగా తీసుకెళ్తున్నాడు అని వాళ్ళ మీద, వీళ్ళ మీద అరుచుకునే బదులు, చుట్టుపక్కల దిక్కులు చూస్తూ వాళ్ళని వీళ్ళని గమనించే బదులు, ప్రశాంతంగా కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉంటే, అక్కడ కాల వినియోగం జరిగిపోతుందనమాట. ఇది తెలుసుకోవడం కూడా ఒక ఆనంద శాస్త్రమే. ఎలా? కాల వినియోగం తెలుసుకోవడము. అలాగే నిర్మొహమాటంగా ఉండడం. నిర్మొహమాటము అంటే ఇప్పుడు మనకు చాలా పనులుంటాయి. ఎన్నో షెడ్యూల్స్ యేసుకుంటాం. సడెన్‌గా ఇంటి పక్క వాళ్ళొస్తారు.
అవసరం లేని మాటలు అన్నీ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మొహమాటం పోయి మనం వాళ్ళయన్నీ వింటాం. వాళ్ళెళ్ళిపోయినాక నా సమయమంతా వృధా చేసింది అని వాళ్ళననుకుంటాం. అది బదులు వాళ్ళకి రాగానే పనుందని స్మూత్‌గా చెప్పడమో, లేకపోతే వాళ్ళని గూడా ధ్యానంలో కూర్చోబెట్టడమో ఇలా చేయాలి. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిది అని చెప్తారు సార్. అలా. అలాగే మనకి పొద్దున లేవగానే ఇప్పుడు ధ్యానం చేయాలి అని మనకు తెలుసు. కొత్త వాళ్ళని తీసుకొచ్చామనుకుందాం. ఎవరికైతే చేయాలనిపించలేదో, కాసేపు పడుకుంటేనే ఆనందంగుంది. ఇంత ప్రొద్దున ఎలా లేస్తారు అని వాళ్ళనుకుంటారు. కానీ ఒక్కసారి వాళ్ళు ఆ నిద్రను పక్కకు పెట్టి, ఈ గంట ధ్యానం చేస్తే, వాళ్ళు పొందిన ఆనందం కంటే ఇది ఎంతో ఆనందంగా ఉంది అని తెలుసుకుంటారు. అలా కొత్తవి ప్రయత్నిస్తూ ఉండాలి. మనకి మంచివనిపించినవి. వాళ్ళకి తెలిసినవి మాత్రమే ఆనందం అనుకోని ముందుకు వెళ్ళకుండా ఉండకూడదు. మార్పు ప్రగతి అన్నమాట. అలా కొత్తవి ప్రయత్నిస్తూ ఉంటే వారిలో ఓహో! ఇంత ఆనందంగా ఉందా అని చేయగా చేయగా తెలుసుకుంటారనమాట. ఎప్పుడు ఒకే విధంగా ఉండకూడదు. రోజుకో ఒకటే వంట కూడా చేయకూడదు. అలా. అంటే ఆనందాన్ని వెతుక్కోవాలి మనం. ఎలా చేస్తే ఆనందంగా ఉంటామో, వాళ్ళైతే ఎప్పుడు హ్యాపీగా ఉంటారో మనం ఉండలేం అనుకోవద్దు. ప్రతి చిన్న చిన్న పనుల్లోనే మన మార్పులు చేర్పులతోటే ఆనందంగా ఉంటుందన్నట్టు. ఒక వంకాయ కూర ఉందనుకోండి, రోజుకి ఒకేలాగా వండుకోవద్దు. వంకాయ కూర ఎన్ని రకాల వండుకోవచ్చు అన్నది చాలా సినిమాల్లో చూపిచ్చారు. 'ఎగిరే పావురమా' సినిమాలో 108 రకాలుగా వండుకోవచ్చని చూపిచ్చారు అని సారన్నారు. అంటే ఒక వంకాయ కూరని ఎంత అద్భుతంగా ఎన్ని రకాలుగా వండుకోవచ్చని అని తెలిపారు. మరి మనం గూడా వండుకోవచ్చు. ఒకటేలాగా ఉండకుండా హ్యాపీగా రకరకాలుగా చేసుకొని తినొచ్చు అని తెలుసుకుంటే దాన్ని ఎంజాయ్ చేస్తామనమాట. మరి దానికోసం ఏం కావాలి? ఇంట్రెస్ట్ కావాలి. కృషి కావాలి. కొద్దిగా సమయం వెచ్చించాలి. ఇలాంటియన్నీ మనలో రావాలనమాట. దానివల్ల ఏమవుతుందంటే, ఆ సమయాన్ని కొత్త పద్ధతి నేర్చుకోవడమే కాకుండా, దాన్ని ఆనందించడం అనేది మనకు వస్తుంది. అలాగే మూసిపోయిన పద్ధతిలో ఒకేలాగా ఉండొద్దన్నమాట. ఒక యాపిల్ తింటే నిన్న చెప్పుకున్నాం కదా! ఓకే. ఆనందం వస్తుంది. హ్యాపీగుంటుంది. అంటే విషయానందం అనుకుందాం. రెండోది తింటారు. ఇంకొద్దిగా బెటర్‌గా అనిపిస్తుంది. మూడోది తింటే నచ్చదు. నాలుగోది తింటే డోకొచ్చేస్తుంది. అలా కాకుండా ఒకటి యాపిల్ తిని, తర్వాత సీతాఫలం తిని, ఇంకా జామ పండు తింటే రకరకాలు కాబట్టి మనకి అక్కడ డోకు రాదు. ఒకే పద్ధతి నుంచి మల్టిపుల్ అన్నట్టు. మల్టీ డైమెన్షన్‌గా ఉండడం కోసమని ఇక్కడ ఫ్రూట్ ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. తెలిసిన ఒకే విద్యను ఎకనామిక్స్ చదువుకున్నవాడు ఎకనామిక్స్‌కే అంకితమైపోతే ఇంకో విద్యలు అర్థం కావు. నా చదువు ఇది గాబట్టి నేను ఇవన్నీ నాకు అర్థం గావు అని అవతల వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తారు కానీ, వాళ్ళు కూడా చిన్న చిన్నయి ఎకనామిక్స్‌కే పరిమితం కాకుండా సంగీతం మీదనో, ఆటల మీదనో, పాటల మీదనో, కొత్త కొత్త యాక్టివిటీస్ మీదనో చిన్న చిన్నగా నేర్చుకుంటూ పోతే వారు కూడా ఆనందంగా ఉండొచ్చని చెప్తున్నారు. అలాగే పాజిటివ్ దృక్పథం ఉండాలి. పాజిటివ్ దృక్పథం అంటే ఇప్పుడు స ఆడుకుంటూ ఉన్నారనుకోండి, మనము ఇలా ఆహ్, బ్యాట్ బాల్ ఆడుతూ ఉంటే క్రికెట్‌లో బ్యాటింగ్ చేసేవాళ్ళు ఔట్ అయ్యారు. మళ్ళీ ఔట్ అయ్యారు రెండో రోజు, మూడో రోజు ఔట్ అయ్యారు. ఇది సహజము. ఔట్ అవ్వడం అనేది సహజము అని తెలుసుకోవాలి. అనే పాజిటివ్ దృక్పథం ఉండాలి. నేనే ఎందుకు ఔట్ అవుతున్నాను? ఔట్ అవ్వడం అనేది అవమానకరము. ఔట్ అయిపోయాను. ఇంక ఏమీ లేదు. ఔట్ అవ్వడం వల్ల ఆనందం లేదు. ఇలా ఆలోచించడం నెగెటివ్ దృక్పథం. అంటే దృష్టికోణం మార్పు చేయడం రావాలి. ఔట్ అవ్వడం అనేది సహజము అని తెలుసుకొని ఉండాలి. అంత స్ట్రాంగ్‌గా తెలుసుకొని ఉండాలన్నట్టు మనం. ఇక్కడ బ్యాట్ బౌలింగ్ అయినా మన లైఫ్‌లో ఎన్నో ఉంటాయి. ఇక్కడ పిల్లల విషయంలో మనం ఆడుకునే విషయాలు చెప్పుకుంటా ఉన్నాం. ఇలాంటి ఎగ్జాంపుల్. కానీ చూసే దృష్టికోణం మారినప్పుడు ఆటని ఎంజాయ్ చేస్తాం. అక్కడ బ్యాట్ బాల్ ఆడుతున్నామా, ఎక్కువ సెంచరీలు కొట్టామా, సెంచరీలు కొడితేనే ఆనందము. 0 చేస్తే కాదు అనుకోకుండా ఆటని ఆడామా లేదా అంతే చూడాలి. అంటే చూసే దృష్టికోణం మారాలి.
అందులో కూడా ఆనందం ఉంటుందని చెప్పారు. అలాగే ప్రతిసారి ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చాలా ఇష్టంగా చూస్తారన్నట్టు. ఆ క్రికెట్ మ్యాచ్ చూస్తూ హ్మ్. చాలా మంది అడిగేవారు. పాకిస్తాన్ గెలుస్తుందా? ఇండియా గెలుస్తుందా? అని. ఆటను ఎంజాయ్ చేయమని చెప్పేవారు. నాకు పాకిస్తాన్ గెలిచిన ఆనందమే, ఇండియా గెలిచిన ఆనందమే అని చెప్పేవారు. అలా ఆటను ఎంజాయ్ చేయడం రావాలి. క్రికెట్ ఇష్టం కాబట్టి నేను చూస్తున్నాను. ఇష్టం కాబట్టి నేను ఆడతాను. ఇండియానే గెలవాలనో, పలానాదే గెలవాలనో కాదు అని చెప్తారు. అలా చూడటం రావడం అనేది ఒక శాస్త్రమే కదా! ఇదొక అద్భుతమైన శాస్త్రము. అన్ని శాస్త్రాల్లాగా ఈ శాస్త్రం కూడా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ది ఎంజాయ్‌మెంట్ సైన్స్ ఆఫ్ అకాడమీ అని అందుకనే ఇది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కూడా దీని గురించి కూడా అవగాహన కల్పించారు చాలా పట్టణాల్లో. ఆనంద శాస్త్రం గురించి చెప్పడం అన్నట్టు. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు అనుకుంటాం కానీ ఇవే చాలా పెద్ద విషయాలు. వీటి నుంచి మన ఎదుగుదల ఎలా ఉందనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మార్చుకోవాలి పరిస్థితులను అంటే షిఫ్ట్ చేసుకోవడం రావాలన్నమాట. ఇప్పుడు మనకి ఆహ్, 30,000 సాలరీ వచ్చే దగ్గర 50,000 సాలరీ వస్తే తీసుకుంటాం కదా! అలాగే సమయ వినియోగంలో ధ్యానం చేస్తే గూడా అంతే అద్భుతంగా ఉంటుందనే అవగాహన తెలుసుకోవాలన్నమాట. అలాగే డబ్బు ఎంత సంపాదించాలి? ఎలా ఉండాలని తెలుసుకోవడం కూడా ఇది ఒక ఆనంద శాస్త్రం. అతిగా సంపాదించిన అంటే దాని మీదే జనరల్‌గా వచ్చి ఉంటే వేరు ఆస్తులు. కానీ అతిగా సంపాదన మీద పెట్టుకొని అదే విధంగా ఎళ్ళిపోయామంటే దాని మీద టెన్షన్స్ అవి తర్వాత ఎలా ఉంటాయో, పిల్లలు దానికి కరెక్ట్‌గా ఉంటారో, వాటిని నేను ప్రొటెక్ట్ చేయగలుగుతానో, దాన్ని సరిగ్గా తీసుకునే వాళ్ళెవరో అలా ఉంటుంది. రోజుకి నీకు కావాల్సినంత రోజు వచ్చే ఆదాయంలో వచ్చే ఆనందము అతిగా సంపాదన ఉండదని చెప్పిండ్రు. మితంలోనే ఆనందము, అతిలో ఆనందం లేదు అని చెప్పిండ్రు. దీని గురించి ఒక పద్యం గూడా ఇచ్చారు. అర్థమనర్థ భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశః సత్యం. పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైష విహితా రీతి. ఎక్కువ డబ్బు సంపాదించడం వల్ల మనకి ఎక్కువ దుఃఖం వస్తుంది. తగినంత డబ్బుతో తృప్తి పడిన వారు అనంతమైన ఆనందాన్ని పొందుతున్నారు. ఇది ఆనందానికి మార్గం. ఎక్కువ డబ్బు వస్తే ఎక్కువ ఆనందం వస్తుందనుకుంటున్నారు కొందరు మూర్ఖులు. అది కానే కాదు. మితిలోనే ఉంది ఆనందం. అతిలో లేదు ఆనందం. అతి సర్వత్ర వర్జయేత్. ప్రతి వాళ్ళు ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ ఆనందం ఉంది అనుకుంటున్నారు. కానీ ఎంత మితిగా ఉంటే అంత ఆనందమని తెలీదు. జీవితమంతా ఒకే విద్య మీద ఆధారపడడం వల్ల కూడా మనకు ఆనందం రాదు. మనం అన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడు ఏంటంటే మనకు ఒక పీరియడ్ వరకు మన జీవితానికి సంబంధించింది ఎంతకాలం చేశాక బోర్ ఎందుకు కొడుతుంది అంటే కొత్తవి నేర్చుకోకపోవడం వల్ల, లేదా ఒకటే దాని మీద లైఫ్ ప్రపంచం మీద ఆధారపడి అదే జీవితానికి ఫిక్స్ అయిపోవడం వల్ల అన్నట్టు. అలాంటియన్నీ మార్చుకోవాలన్నమాట మనం. ఇంకా చాలా చెప్పారన్నట్టు ఇందులో మనకి ఆనంద శాస్త్రం గురించి. పుస్తక పఠనం. ఎంత మంచి మంచి బుక్స్ చదవాలి. కొందరనుకుంటారు పిల్లలుగా ఉన్నప్పుడే మనం డిగ్రీలు సంపాదించేసాం అయిపోయింది. ఇంక తర్వాత చదువుకోవాల్సిందేమి లేదు అని ఫిక్స్ అవ్వద్దు. ఎప్పుడు చదువుతూ ఉండాలి. బుక్స్‌కి మించిన ఫ్రెండ్స్ ఏవి ఉండవు. అలా అంటే మాకు చదువు రాదు అనుకున్న వాళ్ళు ఆడియోలు వినొచ్చు. ఇంకా ఈ సజ్జన సంగత్యాలున్నాయి. ఎన్నో ఉన్నాయి. నిజంగా ధ్యానంలోకొచ్చిన వాళ్ళు సజ్జన సంగత్యం ద్వారా క్లాసెస్ చెప్పడం ద్వారా ఎంతోమంది నేర్చుకున్నారు. ధ్యానం ఎక్కువ చేయడం వల్ల వాళ్ళు గత జన్మ సంస్కారాలకు సంబంధించిన జ్ఞానం కనెక్ట్ అయిందన్నమాట. అంటే చదివే చదవడం అంటే జనరల్‌గా చదవడం వస్తే చాలు. ఎన్నో అద్భుతమైన పుస్తకాలున్నాయి. 'లోక్సాన్ రంప', 'యోగి పరమహంస యోగానంద', 'స్వామి రామ', మన 'పత్రిజీ బుక్స్', 'ఓషో రాంప బుక్స్' ఇలా ఎంతో అద్భుతమైన బుక్స్ చదవడం వల్ల మనకి జ్ఞానంకే కాకుండా ఆనందం, ఆత్మానందం వస్తుందన్నమాట. సో, అందుకే పుస్తక పఠనం అనేది ఒక అద్భుతమైన ఆనంద శాస్త్రంలో ఒక భాగం అని చెప్పారు. అది కూడా అలవాటు చేసుకోవాలి. మిత్రత్వం. ఇప్పుడు ప్రకృతితో మిత్రత్వం. ఇప్పుడు మన వాళ్ళందరూ అరుణాచలం వెళ్లారు. అక్కడ ఎంత ఆనందంగా వెళ్తారో వచ్చి చెప్తారు అక్కడ విషయాలన్నీ.
ట్రెక్కింగ్ చేశామని, గిరి ప్రదర్శన చేశామని, ప్రకృతి అందాలను చూసామని ఇలా ఎన్నో. అలాగే తిరుపతికెళ్ళే వాళ్ళు తిరుపతి అడవులను చూసొచ్చి అక్కడ ఆనందం. వాటిని ఆస్వాదించడం రావాలి. కళ్ళు మూసుకొని దేవుడిని దర్శించినామా, వచ్చామా ఇలా కాదు. ప్రకృతిని ఆస్వాదించడం రావాలి. అక్కడ ఏదో పుణ్యం వస్తుందని అలా కాదు. అక్కడ ప్రతి స్థితిని కనెక్ట్ అవ్వడము, వాటిని ఆస్వాదించడము, ఆనందించడము. అది కూడా ఒక ఆర్ట్ అన్నమాట. ఆనంద శాస్త్రం కిందకి వస్తుంది. ఇప్పుడు మీకు ఇరుగు పొరుగు వాళ్ళు కొందరు నచ్చుతారు, నచ్చరు. ఈయనతోటి ఏం మాట్లాడతానులే అనుకోకుండా వారి దగ్గర ఏదైనా స్పెషల్ ఉందేమో అని ప్రయత్నించాలన్నమాట. నీ దగ్గర లేని అద్భుతమైన సంగీతానికి సంబంధించిన క్యాసెట్టో, లేకపోతే పుస్తకానికి సంబంధించిన నాలెడ్జో, ఇంకేదైనా కొత్త ఆర్టో వాళ్ళ దగ్గర ఉండి ఉంటుంది గదా! తెలుసుకొని, దాన్ని వాళ్ళ దగ్గర తీసుకొని, దాన్ని కూడా వాడుకొని మళ్ళీ ఇవ్వడం రావాలి. అదిని కూడా ఒక ఆనంద శాస్త్రమే. ఇలా రకరకాల విద్యలు తెలిసిన వాడే ఆనందంగా ఉంటాడు. అన్ని రకాల విద్యలు నేర్చుకోవాలని చెప్తారన్నట్టు. అలాగే దీనికి సంబంధించిన మన 'అలెగ్జాండర్ డయోజెనిస్' కథ ఉంది. అలెగ్జాండర్ ఎప్పుడూ పక్క రాజ్యాలను కొల్లగొట్టేసి, ఎప్పుడూ ఆనందంగా ఉండి, అందరి సొమ్ములను దోచుకొని వచ్చి, అదే ఆనందమని, అలాంటి జీవితమే ఆనందంగా జీవించాలని ఫిక్స్ అయ్యాడన్నట్టు. అలా ఎంతోమంది ఎన్నో యుద్ధాలు చేసి, ఎన్నో గెలుచుకొని రిటర్న్ వస్తున్న సమయంలో ఒక చోట రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ రెస్ట్ తీసుకుంటూ ఈ స్థలంలో ఏం ప్రత్యేకత ఉంది అని అడుగుతాడు అలెగ్జాండర్ అక్కడ వాళ్ళని. అడిగితే ఇక్కడ డయోజెనిస్ అనే వ్యక్తి ఉన్నాడు. అతనే ప్రత్యేకత అని చెప్తారు. ఏమిటి ఆయన ప్రత్యేకత అంటే ఆనందంగా ఉంటాడట అని చెప్పారు. తీసుకురండి అతన్ని నా దగ్గరికి అంటాడు ఆ అలెగ్జాండర్. అతను రాడు. అతని దగ్గరికి మనమే వెళ్ళాలి అని. లేదు అతన్ని లాక్కరండి అని చెప్తాడు. భటులను సోల్జర్స్‌ని పంపించి. కానీ ఆయనను తీసుకురాలేకపోతారు. సరే గత్యంతరం లేక అలెగ్జాండరే వెళ్తాడన్నట్టు. వెళ్లి ఆయన దగ్గర కూర్చుంటారు. ఆయన ఏమీ లేదు ఆడుకోవడం, కూర్చోవడం చెట్టు కింద అంతే. ఏమిటి నీ ప్రత్యేకత అని అడుగుతాడు. నా గురించి తర్వాత కానీ నువ్వు చెప్పు. నువ్వెందుకు ఇన్ని రాజ్యాలు కొల్లగొట్టి వచ్చావు అని అడుగుతాడు డయోజన్. ఎందుకా అన్ని రాజ్యాలు కొల్లగొట్టొచ్చి, ఆ సంపదనంతా తీసుకొని, ఆ విజయంతోటి నేను ఆనందంగా బతుకుతాను. ఎంజాయ్ చేస్తాను అని చెప్తాడన్నట్టు అలెగ్జాండర్. ఓహ్! అదా! అదైతే అవేవీ లేకుండానే నేను ఆనందంగా ఉంటాను. ఎప్పుడు అదే నా ప్రత్యేకత అని చెప్పాడు. నీకవన్నీ ఉంటేనే ఆనందం కదా! అవేవీ లేకుండానే నేను ఆనందంగా ఉండడమే నా ప్రత్యేకత అని చెప్పాడు డయోజెనిస్. అలా డయోజెనిస్‌ని చుట్టుపక్కల వాళ్ళు కూడా అడుగుతూ ఉండేవారు. మీరెప్పుడు ఇలా ఆనందంగా ఎలా ఉంటారు? అంటే, నేను లేవగానే ఒక నిర్ణయం తీసుకుంటాను. ఏమని అంటే, ఈరోజు ఆనందంగా ఉంటాను. నాకు ఫుడ్ దొరికినా, దొరకకపోయినా, నన్ను అవతల వాళ్ళు తిట్టినా, కొట్టినా, నాకు మంచి జరిగినా, జరగకపోయినా, ఎలా ఉన్నా నేను ఆనందంగా ఉంటాను అని నేను డిసైడ్ అయ్యాను కాబట్టి, నేను ఆనందంగా ఉంటాను అని నిర్ణయం తీసుకోవడం వల్ల ఉన్నానని చెప్పాడు. అక్కడ డయోజెనిస్‌ని ఆనందానికి ఎగ్జాంపుల్‌గా చెప్పడం జరిగింది. మన స్టోరీలో ఆహ్, అలెగ్జాండర్‌కి ఒక గొప్ప గుణపాఠం అతను. వెళ్ళేటప్పుడు నేనేవి తీసుకెళ్ళలేను. ఉట్టి చేతులతోటే వెళ్తున్నానని అలెగ్జాండర్ తెలుసుకోవడం జరుగుతది. అంత సంపదలు సంపాదించిన అలెగ్జాండర్ కూడా ఒక బిచ్చగాడు లాగానే వెళ్ళిపోతున్నాడు ఏమి తీసుకోకుండా అని. ఒకానొక సందర్భంలో చెప్పడం జరిగింది. పైలోకాల్లో ఇద్దరు కలుసుకుంటారు. డయోజెనిస్ అండ్ అలెగ్జాండర్. అప్పుడు డయోజెనిస్ అంటాడు, "నీ సంపదలేవి నీతో రాలేదు. నా ఆనందం మాత్రం నాతోటే ఉంది. అనంతమైన సంపద, ఆనందంతో నేను స్వర్గానికెళ్తున్నావు. నువ్వు చేసిన కర్మల వల్ల నువ్వు నరకాలకెళ్తున్నావు. నిజానికి లోకాలు ఉండవు." అలా చెప్పుకోవడం జరిగిందనమాట. ఎవరి స్వర్గం వాళ్ళదే, ఎవరి నరకం వాళ్ళదే. వాళ్ళ సినిమా వాళ్ళే చూసుకుంటారు. సో, ఆనందానికి ఎగ్జాంపుల్ డయోజెనిస్. అంటే ఆనందంగా ఉండడానికి మనకి పర్టిక్యులర్ సందర్భాలు అవసరం లేదు. మన నిర్ణయం కావాలి. అంతర్గతంగా రావాలది. ఎప్పుడు వస్తుంది అంటే, మనం సత్యంతో ఉన్నప్పుడు వస్తుంది. అలాగే త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు వస్తుంది.
ఏది మాట్లాడదామో ఏది అనుకుంటామో అదే చెప్పాలి. లోపలొకటి బయటొకటి ఉండకూడదు. ఏది ఆలోచిస్తామో అదే చెయ్యాలి. మనము చేసే పనుల్లో, చూపుల్లో అన్ని త్రికరణ శుద్ధితో ఉన్నప్పుడు ప్రతీదీ ఆనందంగా ఉండడం అనేది మనకు ఆటోమేటిక్‌గా అలవాటైపోతుంది. అలాగే సత్యంతో ఉండాలి. సత్యం పలకాలి. పిల్లలకి మనకు చిన్నప్పటి నుంచే ఏమని చెప్పాలంటే, "నువ్వు సత్యంతో ఉండు. సత్యంగా ఉండాలి" అని వాళ్ళకి ప్రాక్టీస్ చేయించాలి. "నువ్వు ఇంజినీర్ అవ్వురా! లేకపోతే నీ బతుకు వేస్టు. నువ్వు పలానా ఐఏఎస్ అవ్వాల్సిందే. లేకపోతే నీకు జన్మ వృధా. పక్కింటోడిని చూడు వాడెంత బాగుపడ్డాడో. పెట్టుకుంటాడు. వాడి కొడుకు చాలా అద్భుతంగా ఉన్నాడు. నువ్వు నాకు దొరికావు." ఇలాంటి పదాలు వాడొద్దు. పిల్లలకి ఎప్పుడూ ఆనందంగా ఉండడం నేర్పించాలి. సత్యంగా ఉండమని నేర్పించాలి. త్రికరణ శుద్ధితో ఉండమని నేర్పించాలి. భూమి మీద ఎవరు ఏ ప్రత్యేకత లేకుండా పుట్టరు. ఆ ప్రత్యేకత తెలుసుకోవాలంటే వాళ్ళతో వాళ్ళని ఉండనివ్వాలి. ఇప్పుడు మనకు ధ్యానం తెలిసింది కాబట్టి, ఈ ధ్యానం ద్వారా ఎవరిది వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు కాబట్టి బావుంది. అంతకుముందు తెలియకముందు మనకు తెలిసిందే సత్యమని, దాన్నే అవతల వాళ్ళ మీద నూరి పోస్తూ, "నువ్వు ఇలాగే ఉండాలి. ఇలా ఉండకపోతే జీవితం నడవదు" అని మనకు తెలిసిన కొద్దిగా అబద్ధపు నాలెడ్జ్‌ని వాళ్ళ మీద రుద్దడం జరుగుతుంది. మనకు అదే తెలుసు కాబట్టి అదే చేస్తాం. ఎప్పుడైతే ఈ ధ్యానము, ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చిందో అన్నీ మారిపోయాయి. మళ్ళీ రావాల్సినవి వచ్చాయి. పత్రి గారు కూడా వాళ్ళ పిల్లల్ని అలాగే పెంచారట. "నువ్వు ఏది అవ్వు, అది అవ్వు" అని ఎవరిని రుద్దలేదు. ఎందుకంటే సార్‌కి వాళ్ళ ఫ్యామిలీ నుంచి కాన్సెప్ట్స్ వచ్చాయి. "నువ్వు ఎంబీబీఎస్ అవ్వాలి, నువ్వు ఇది చదవాలి, అది చేయాలి, లేకపోతే ఇది" అంటే ఆ మైండ్ సెట్‌తో ఉన్నప్పుడు అప్పుడు ధ్యానంలోకి రాకముందు సార్‌కి కూడా సూసైడ్ థాట్స్ వచ్చాయని చెప్పాడు. సరే ఎంబీబీఎస్ సీట్ రాలే కదా! హుస్సేన్ సాగర్‌లో దూకుతాంలే అని ఎళ్తే అక్కడ నీళ్లు చల్లగా ఉన్నాయని దూకలేదు అని చెప్పారు. ఎందుకంటే చల్లటి నీళ్ళు నాకు పడవు. వేడిగా ఉంటే దూకేవాడినేమో అన్నారు. అంటే చిన్నప్పుడు తను పెరిగిన పరిస్థితులు అలాంటి మైండ్ సెట్‌ని తీసుకొచ్చాయి. ఎప్పుడైతే సార్‌కి ధ్యానము, ఆత్మజ్ఞానం అందిందో, ఈ ఆనంద శాస్త్రం గురించి తెలిసిందో, వారు తమ పిల్లల్ని మీకు నచ్చినట్టుగా ఉండమని నేర్పించారు. సంస్కారాలన్నీ నేర్పిస్తూ. అప్పుడు ఈ ధ్యానాన్ని ఇచ్చినంక అది ఎప్పుడు వాళ్ళు ఏ పర్పసో ఆ పర్పస్ తీసుకెళ్ళింది కాబట్టి చాలా అద్భుతంగా ఇప్పుడు సార్ తర్వాత ప్రణాళికను తీసుకొచ్చే విధంగా తయారయ్యారు. ఏమి రుద్దడం వల్ల కాదు. నా పని మీరు చెయ్యు అని ఎప్పుడు శాసించలేదు. వాళ్ళు తెలుసుకున్నారది. సో, ఆటోమేటిక్‌గా ప్రకృతి సహజంగా జరిగిపోతుంది. మనం రుద్దడం వల్లనే ఏమవ్వచ్చు అంటే వాళ్ళకి వ్యతిరేకత ద్వారా అస్పష్టంగా అక్కడే ఆగిపోవడమో, రాంగ్ వైపు వెళ్ళడమో జరుగుతుంది కొన్నిసార్లు. కొన్నిసార్లు బలవంతంగా అచీవ్ చేస్తారు కానీ లోపల ఆనందంగా ఉండదు. మనకి 'బొమ్మరిల్లు' సినిమా చూసే ఉంటారు 'సిద్ధార్థ్'. అన్నీ వాళ్ళ నాన్నే "నువ్వు ఇది చేయరా బావుంటది నీ ఫ్యూచర్ కోసం" అని ఆఖరికి ఆట క్యారమ్ బోర్డ్‌లో కూడా ఆ ఆట కూడా వాళ్ళ ఫాదరే ఆడిస్తాడు. ఈ కాయిన్ పడితే నీకు గెలుస్తావు అనేసి. చూసి ఎండింగ్‌లో అంటాడు కదా! "మొత్తం మీరే చేశారు. నాకేం చేయలేదు. నన్నెక్కడ ఆనందాన్ని ముంచనీయలేదు" అని. అలా చిన్న చిన్న ఆనందాన్ని మన పిల్లలకి మిస్ చేస్తామన్నట్టు. వాళ్ళకి ఇది కరెక్టు, అది కరెక్ట్ అని డ్రెస్సింగ్ విషయంలో, ఈ విషయంలో రుద్దుకుంటూ, మన అభిప్రాయాలను రుద్దడం వల్ల వాళ్ళ ఆనందాన్ని మనం డిస్టర్బ్ చేస్తాం. అవి కొందరిలో బ్లాక్స్ ఫార్మ్ అయ్యి తర్వాత జనరేషన్ డిస్టర్బ్ చేయొచ్చు. లేదా వాళ్ళకి వాళ్ళే హార్మ్ చేసుకోవచ్చు. ఈ ఆనంద శాస్త్రం అన్ని శాస్త్రాలకు కనెక్ట్ అయి ఉంటుందన్నట్టు. అందుకే ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఇది కూడా ఒక నేర్పించాల్సిన విద్యగా ఆహ్, తీసుకొచ్చారన్నట్టు. ద సైన్స్ ఆఫ్ అకాడమీ. ఎంజాయ్‌మెంట్ సైన్స్ ఆఫ్ అకాడమీ అని. సో, ఈ ఆనంద శాస్త్రాన్ని అద్భుతంగా అందరూ తీసుకెళ్లాలని చెప్పారు. అలాగే రిచర్డ్ బాక్ ఏమన్నారంటే, "మీరు ఎంతైతే అన్యాయం ఉందని అనుకుంటున్నారో అంత అజ్ఞానం మీలో ఉంది. మీరెంతైతే బయట అన్యాయం, అక్రమాలు నడుస్తుంది అనుకున్నారో, దుఃఖం ఉంది అనుకుంటున్నారో, మీ లోపల అంతటి అజ్ఞానం ఉంది. అది మీరు 10% అన్యాయం ఉంది అనుకుంటే 10% అజ్ఞానం ఉంది. 100% అన్యాయం నడుస్తుంది సొసైటీ ఇది అనుకుంటే 100% అజ్ఞానం ఉంది అన్నట్టు. అంటే ఈ జ్ఞానం అర్థం కావాలంటే మనం ధ్యానం చేస్తేనే అర్థమవుతుంది. ప్రతీదీ ఒక ప్రణాళిక ప్రకారంగా వెళ్తుందనే విషయం ఓకే. ఎవరి ఆత్మస్థితిని బట్టి ఉన్నారన్న విషయము, అవి మన మీద ఇంపాక్ట్ పడుతున్నానికి ఒక రీజన్ ఉంది. మన లోపల వాటికి సంబంధించినవి ఓపెన్ చేసుకున్నామనే విషయము.
ఇలా మనకు అవగాహన లోపం వల్ల మనం వాటిని అన్యాయంగా, దుఃఖంగా భావిస్తాం. సో, ఈ ఆనంద శాస్త్రం తెలిస్తే మనం అన్నిటిని చక్కగా నేర్చుకోవడమే కాకుండా జీవితంలో ప్రతీదీ ఆనందించడం, అద్భుతంగా జీవించడం మనకు వస్తుందనమాట. సో, ఈ ఆనంద శాస్త్రాన్ని ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలంటారు. అందుకే ప్రతి సార్ దగ్గరికెళ్తే ధ్యానంలో అనుభవాలొచ్చినా ఆనందం అంటారు, రాకపోయినా ఆనందం అంటారు. మొదటగా కూర్చున్నామా, చేశామా అన్న విషయం. అంటే ఇది అయితేనే ఆనందమని ఒకదానికి ఫిక్స్ అయినప్పుడు మిగతాది ఆనందం ఎలా అవుతుంది? కాదు అన్నప్పుడు ప్రతి క్షణంలో ఆనందం ఎలా ఉండగలుగుతాం? అంటే ప్రతి క్షణం ఆనందంగా ఉండడానికి కారణం అవసరం లేదు అని మనకు చెప్పడానికి సారు అందరిని ఎంకరేజ్ చేస్తారు. ఓహో! ఇలా ఉన్నా ఆనందంగా ఉన్నానా? పక్క వాళ్ళు ఈ స్టేజ్‌లో ఉన్న ఆనందంగా ఉన్నారు. నేను ఈ స్టేజ్‌లో ఉన్న ఆనందంగానే ఉన్నాను. అంటే స్టేజ్‌కి సంబంధం లేదు. ఆనందించడమే ఒక పని. అదొక అద్భుతమైన శాస్త్రము. మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. ఎప్పుడు ఒకటే మోసిపోయిన పద్ధతిలో ఉండకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. వంట రాని వాళ్ళు వంట నేర్చుకోవాలి. చిన్నగా ప్రయత్నించాలి. ఇవాళ ఒక కొత్త ప్రయత్నం చేశారనుకోండి అద్భుతం. ఇప్పుడు మనం ఇది జూమ్ వాడుతున్నాం. దీని వెనక ఎంతో శాస్త్రం ఉంది. ఇది లైవ్ రావాలి. వీటికి పేమెంట్ చేయాలి. మళ్ళీ ఇది చేయాలి. తర్వాత సేవ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఒకటే చోట ఇంతమంది గ్యాదర్ అవ్వడానికి ఒక జూమ్ అనే టెక్నాలజీ ద్వారా ధ్యానం చేయడము, నాలెడ్జ్ షేర్ చేసుకోవడం, అందరితో మాట్లాడడం జరుగుతుంది. సో, ఇదొక శాస్త్రం. ఈ శాస్త్రాన్ని తెలుసుకున్నప్పుడు ఒక ఆనందం. ఎంత తెలుసుకుంటే అంత. ఈరోజు క్లాస్ విన్నారు. ఒక చోట ప్రవచనాలు జరుగుతున్నాయి వింటున్నారు. ఆయన చాలా సాంస్క్రిట్‌లో చాలా చెప్తున్నారు. కొంతమందికి అర్థమవుతుంది, అవ్వలేదనుకోండి. అయినా ఆనందంగా ఉండాలి. పక్కవాడికి అర్థమైంది. వాడికి ఎక్కువ జ్ఞానం ఉంది. నాకు అర్థం కాలేదు. అసలు ఆనందంగా ఉండడానికి ఆ జ్ఞానంతో సంబంధమే లేదు. త్రికరణ శుద్ధి, సత్యమే అవసరము. ఇది మనకు అలవాటు పడ్డాక మన జీవితంలో ఏ ఆనందాన్ని మిస్ అవ్వము. లేకపోతే చిన్న చిన్న ఆనందాల్ని ఎంజాయ్ చేయడం వస్తుంది. ఆహ్, ధ్యానం అన్నిటికంటే గొప్ప ఆనందము. మరి మనం అనుకున్న ప్రాపంచికమైన విషయ వాంఛల్నే ఎక్కువ అనుకున్నప్పుడు అద్భుతమైన పెద్ద ఆనందాన్ని మిస్ అయితాము. కాబట్టి దాని మీద ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు మనకి ప్రాపంచికమైన వాటిలో వచ్చే ఆనందం కన్నా ఇది ఎక్కువ ఇస్తుందనే సత్యాన్ని తెలుసుకోగలుగుతారనమాట. సో, ఈ ఆనంద శాస్త్రం గురించి ఎన్నో ఎగ్జాంపుల్ ద్వారా ఎన్నో రకాలుగా వివరించడం జరిగింది. మరి ఇంత అద్భుతమైన ఆనంద శాస్త్రాన్ని మనమందరం ప్రాక్టీస్ చేయాలి. మన లైఫ్‌లో ఎక్కడ ఆగిపోయామో, ఎక్కడ ఆనందానికి స్ట్రక్ అవుతుందో ఎవటి వాళ్ళు చెక్ చేసుకోవాలి ఈ కాన్సెప్ట్ తర్వాత. ఓకే. మనం అక్కడే ఆగిపోయామా? ఇదొకటే రైట్ అనుకోవడం వల్ల ఆగిపోయామా? ఇది సంపాదిస్తేనే ఎక్కువ అనుకోవడం వల్ల ఆగిపోయామా? పక్క వాళ్ళు మనల్ని కరెక్ట్ అనుకున్నప్పుడే ఇలాంటి భావాలతో ఉండిపోయామా? వీటిని మార్చుకోవాలన్న విషయం ఏమాత్రం కొద్దిగానో ఈరోజే మార్చేసుకుందాం. ఎందుకంటే ఆనందంగా జీవించడానికి ఇంకొకరి అభిప్రాయాలతో సంబంధం లేదు. మన నిర్ణయం సరిపోతుంది. అంతే. ఇది ప్రాక్టీస్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. 10 ఏళ్ల కింద నాకు ఇప్పటికి చాలా చేంజ్ రావడం కారణం కూడా ఆనందంగా ఉండడానికి డిటాచ్‌మెంట్ అని తెలుసుకోవడం. అన్నిటితో అటాచ్‌మెంట్ ఉన్నప్పుడు కొద్దిగా ఆనందం ఉంటుంది. కానీ అటాచ్‌మెంట్ లేనప్పుడు కూడా ఆనందంగా రాదు అప్పుడు. అదే అటాచ్‌మెంట్ లేకుండా కూడా ఆనందంగా ఉంటే అటాచ్‌మెంట్‌లో ఉన్నా, డిటాచ్‌మెంట్‌లో ఉన్నా ఆనందంగా ఉండడం వస్తుంది. సో, ఈ ఆనంద శాస్త్రంలో పిరమిడ్ మాస్టర్‌లందరూ అద్భుతంగా ముందుకెళ్తారు. ఎప్పుడూ ఆనందంగా ఉంటారని సార్ అంటారు. ఏమాత్రం ఎక్కడ స్టక్ అయినా మనం వాటిని దాటుకొని వెళ్దాం. సో, ఈ ఆనంద శాస్త్రం గురించి కొద్దిగా వివరణ ఈరోజు. థాంక్ యూ సో మచ్ అందరికి. థాంక్ యూ ఆల్. థాంక్ యూ మాస్టర్స్.